సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కిన హిందీ సినిమా పరమం సుందర్. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో కేరళ అమ్మాయిగా జాన్వీ, ఢిల్లీ అబ్బాయిగా సిద్ధార్థ్ సందడి చేశారు. ఇదంతా బాగానే ఉంది కానీ ట్రైలర్ చివర్లో సౌత్ ఇండియన్ టాప్ హీరోలను ఇమిటేట్ చేస్తూ జాన్వీ చెప్పిన పేర్లే టాలీవుడ్ ఫ్యాన్స్ మధ్య చిచ్చురేపాయి. అసలు ఏం జరిగిందంటే టాలీవుడ్ లో గట్టిగా అరడజను మంచి స్టార్ హీరోలున్నారు. వారిలో నెంబర్ 1 హీరో ఎవరు అనే అంశంపై సోషల్ మీడియాలో నిరంతరం చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఫ్యాన్స్ వార్స్ కొనసాగుతూనే ఉంటాయి. తెలుగులో ప్రస్తుతం ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్లు స్టార్ హీరోలుగా పేర్కొనబడుతున్నాయి. సీనియర్ హీరో చిరంజీవికి సైతం వారితో ఈక్వల్ గా మంచి మార్కెట్ ఉంది. వీరి మధ్య నెంబర్ గేమ్ నడుస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు పరమసుందరి సినిమాలో తెలుగులో మోస్ట్ పాపులర్ హీరోగా ఒకరి పేరును డిక్లేర్ చేసి అభిమానుల మధ్య చిచ్చురేపింది. టాప్ హీరో ఎవరనేది నిర్ణయించడానికి వారు సాధించిన విజయాలు, బాక్సాఫీస్ లెక్కలను ప్రామాణికంగా తీసుకుంటుంటారు మన సినీ అభిమానులు. అయితే వాటన్నిటితో సంబంధం లేకుండా ప్రతి భాషలో ఒకరిద్దరి హీరోలను రికార్డులకు అతీతంగా లెజెండరీ నటులుగా గౌరవించుకుంటారు. టాలీవుడ్ కి మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, మాలీవుడ్ లో మోహన్ లాల్, మమ్ముట్టి, ఇలా ప్రతి ఇండస్ట్రీలో దిగ్గజ నటులున్నారు. ఆయా ఇండస్ట్రీల పేర్లు వచ్చినప్పుడల్లా ఎవరైనా ఆ హీరోల పేర్లే ప్రస్తావిస్తుంటారు. కానీ ఇటీవల వచ్చిన పరమసుందరి ట్రైలర్ లో తెలుగు నుంచి చిరుని కాకుండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పాపులర్ హీరోగా పేర్కొనడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. కేరళ మలయాళం మోహన్ లాల్, తమిళనాడు తమిళ్ రజనీకాంత్, ఆంధ్ర తెలుగు అల్లు అర్జున్. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా పరమసుందర్. తుషార్ జెల్లోటా దర్శకత్వం వహించిన ఈ హిందీ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం ట్రైలర్ ను లాంచ్ చేసింది. ఇందులో దక్షిణాది రాష్ట్రాలు, భాషలు, అక్కడ పాపులర్ హీరోల పేర్లు జాన్వీతో చెప్పించారు. కేరళ నుంచి మోహన్ లాల్, తమిళనాడులో రజనీకాంత్, కర్ణాటకలో యష్ పేరు చెప్తూ ఆంధ్ర నుంచి మాత్రం అల్లు అర్జున్ పేరు చెప్పి పుష్ప సినిమాలో తగ్గేదేలే సిగ్నేచర్ మేనరిజం కూడా చేయించారు. సరిగ్గా ఇక్కడే చర్చ మొదలైంది. తెలుగులో అల్లు అర్జున్ ఒక్కడే తోపు అన్నట్లు పరమసుందరి ట్రైలర్ లో చూపించారని మిగతా హీరోల అభిమానులు మండిపడుతున్నారు. చిరంజీవి, నాగార్జున లాంటి సీనియర్ హీరోలుండగా బన్నీ పేరు చెప్పడం సరికాదని కొందరు కామెంట్స్ కూడా చేస్తున్నారు. బాహుబలి సినిమాలతో అల్లు అర్జున్ కంటే ముందు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడని రెబల్ స్టార్ దాన్ని నిలబెట్టుకుంటూ వరుస హిట్స్ కొడుతున్నారని డార్లింగ్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. మా హీరో క్రేజ్ సంగతి దేశం మొత్తం తెలుసంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు మధ్యలో ఎంటర్ అవుతున్నారు. పాన్ ఇండియా సినిమాలు చేయకుండానే నేషనల్ వైడ్ పాపులర్ అయిన ఏకైక హీరో మహేష్ బాబు అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంటుంటే తమ హీరోలు ట్రిబుల్ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడమే కాదు ఆస్కార్ కలను నిజం చేసి గ్లోబల్ స్టార్డమ్ అందుకున్నారని జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఇటు పుష్ప 2 చిత్రంతో బన్నీకి నార్త్ లో వచ్చిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని అతని పేరు ప్రస్తావించారని, అది మిగతా హీరోలను తక్కువ చేసినట్లు కాదని మరికొందరు అంటున్నారు. ఇలా ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటూ జాన్వీ కపూర్, పరమసుందరిని ట్రోల్ చేస్తున్నారు. తమ హీరోనే గొప్ప అంటూ పోస్టులు పెడుతున్నారు. మరి పరమ చెత్త ఫ్యాన్స్ వారికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.